యాక్చువల్లీ అక్కడ వాడు వాళ్ళ మామ గొడవ వేసుకుంటున్నారు పప్పు సరిపోదని. సర్లే అంత ఉందలే అని చెప్పి నేను వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ మూటను ఓపెన్ చేసి చూశాను. పప్పు కొంచెమే అనింది. ఎలాగో ఒకరవే ఉంది కదా అని చెప్పి దాంట్లో సగం అయితే జోబులు వేసుకున్నా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కొంచెం అంటే కొంచెం కాదులేండి, కొంచెం ఎక్కువే. అయినా వాడు పప్పు సగం తినేసా అని చెప్పి వాడు పోయేసి వాడి బండ్ల మీద ఉన్న మూటను తెమ్మన్నాడు నన్ను. ఇదిగోని చూడండి, ఈ బైక్లో ఉన్న మూట తీసుకెళ్ళి అక్కడ ఉన్నాడుగా వాడి దగ్గరికి వెళ్ళాలంట ఇప్పుడు ఆ మూటను తీసుకొని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎప్పుడు అడిగినా బండిలో పెట్రోల్ లేదు అంటాడు. ఈరోజు చూడండి వాడి బండిలో పెట్రోల్ అని చెప్పి అలానే మూట వేసుకొని వెళ్ళి వాడి దగ్గర ఇచ్చేసా. బ్రో డెలివరీ వచ్చింది ఒక 50 మూటలు. ఎక్కడ రావాలి? అలానే నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఒక మూట ఉంది. సరే ఇందులోనూ శనగ ఉంటుందని చెప్పి అనేసి శనగ ఎత్తుకొని తిందామని వెళ్ళాను. కానీ అది శనగ కాదు. ఇది కానీ తినింటి నా పరిస్థితి. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఓకే సార్. త్వరగా. వాడు అక్కడి నుంచి చూసి అది ఎరువులు నా బట్ట తింటే సస్తామన్నాడు. అందులో ఉన్న కొంచెం ఎరువుని తీసి అలానే పొలంలో వేయమన్నాడు అదే చేత్తో. సరే అని తీసి కొంచెంగా వేసాను. ఏదో మనకు వచ్చినట్టు వేసాను ఫ్రెండ్స్. అది అయ్యాక అలానే వెళ్ళి ఆ ట్రాక్టర్లో కూర్చున్నా, డ్రైవర్ లేదని. డ్రైవర్ వచ్చి ఇంకా చాలా దిగన్నాడు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? ఇదే ఫస్ట్ టైం నేనంటే చూడటము. సైకిల్లా ఉంది. ఇలా అయ్యారా నేను ఒకసారి చేస్తా అని చెప్పాను వాడికి. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. ఎంతైనా నా ఫ్రెండ్ కదా, ఎండలో కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. ఇక్కడ చూడండి ఏదో పక్షి కూడా ఉంది. ఇదే పక్షి కూడా కామెంట్లో చెప్పండి. సరే ఇంకా వెళ్తాంట్రా అని చెప్పాను. వాడు వెళ్ళిపోరా అన్నాడు. పప్పులని నువ్వే తినేస్తున్నావు అని. ఫస్ట్లో చెప్పాను కదా మా అమ్మ రియాక్షన్ ఏంటో లాస్ట్లో చెప్తానని. మా అమ్మ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కట్టిన ఫీజు ఏమైనా వేస్ట్ చేశానేమో అంటుంది. ఇక్కడ ఉన్న మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. సర్లేండి ఇంక వెళ్తాము. ఇప్పటికీ ఈ వీడియో చాలు. ఆల్రెడీ మా అమ్మ 4 సార్లు ఫోన్ చేసింది. ఇంకా లేట్ అయితే మా అమ్మ ఫుడ్ కూడా పెట్టదు.